హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే అరటికాయ బాల్స్ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అరటికాయతో ఎంత మంచి రెసిపీ ఎన్నాళ్ళు మిస్ అయ్యామా అన్నట్టు ఉంటుంది. ఈ రెసిపీ అయితే చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ అయితే కనుక రైస్లోకి బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీ దేనికైనా చాలా చాలా బాగుంటుంది. మంచి గ్రేవీతో మంచి రిచ్గా వస్తుందండి కర్రీ అయితే కనుక. ఇక కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. దానికోసం అయితే కనుక ఫస్ట్ అయితే ఒక 3 అరటికాయలు తీసుకొని తొడుములు అనేవి తీసుకొని మధ్యలోకి అయితే కట్ చేసుకొని 2 ముక్కలుగా, ఒక అరటికాయని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న అరటికాయని ఏదైనా కుక్కర్లో వేసేసి కాస్త వాటర్ వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అరటికాయని అయితే కనుక కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవటం వల్ల ఏంటంటే అరటికాయ బాగా మెత్తగా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఏమో పైన ఉన్న పీల్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా 3 విజిల్స్ వచ్చినాక కాస్త కూల్ అయినాక, కుక్కర్ కూల్ అయినాక రిమూవ్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇంత బాగా ఉడికాయి కదా. వీటిని అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా పైన ఉన్న తొక్కనైతే తీసేసుకోవాలి. చాలా ఈజీగానే వచ్చేస్తాయండి. నాకు చెయ్యి కాలుతుందని చెప్పేసి చాక్ సహాయంతో తొక్కని అనేది తీసుకున్నాను. కాస్త వేడిగా ఉన్నాయి కాబట్టి మీరు కాస్త చల్లగా అయినాక ఈ తొక్కని అనేది తీసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగానే అన్నీ తీసేసుకొని వీటిని ఒక బౌల్లోకి వేసుకొని ఏదైనా స్మాషర్ ఉంటే స్మాషర్తోని, లేదు అనుకుంటే ఒక గరిటె సహాయంతో నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మెత్తగా లంప్స్ ఏమీ లేకుండా చేసుకోవాలి. చూడండి కాసేపటికి ఎంత బాగా స్మాష్ అయ్యాయో. ఎందుకంటే నేను ఒక 3 to 4 విజిల్స్ వరకు ఉంచానండి. ఇలా కలుపుకున్న దాంట్లోనే ఇప్పుడైతే స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ టు స్పూన్ అయితే కనుక జీలకర్ర పౌడర్ వేసుకోండి. అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక కారం వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ టు స్పూన్ మీ టేస్ట్కి తగ్గ కారం అనేది వేసుకోవాలి. అలాగే ఇందులో కాస్త ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ అరటికాయ పేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే ఇక్కడ వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. వేసుకున్నాక 1 స్పూన్ వరకు శనగపిండిని అయితే వేసుకోవాలి. నేను వాడుతున్నది కాస్త పెద్ద స్పూన్ అండి. ఆ పెద్ద స్పూన్తో 1 స్పూన్ శనగపిండి వేసేసి వీటినన్నింటినీ బాగా కలిసేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అన్నీ మనకు ఉప్పు, కారం అంతా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. కాసేపటికి ఎంత బాగా కలిసింది కదా. ఇలా కలిసిన తర్వాత 1 స్పూను ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకుంటే మనకి చేతికి అతుక్కోకుండా బాల్స్ చేసినప్పుడు చాలా ఈజీగా అనేది వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేస్తూ ఉండండి. ఈ లోపైతే కనుక మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. అవి కూడా వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే వాచ్ చేయండి. ఈ లోపైతే కనుక నాకు ఈ ఉండలు అనేది రెడీ చేసుకున్నాను చూడండి. మరీ పెద్ద సైజు కాకుండా, మరీ స్మాల్ సైజ్ కాకుండా మీడియం సైజులో అయితే కనుక ఇలా చేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. ఈ లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టేసుకుని కళాయిలో నేను చేసే ఉండలన్నీ ఒకేసారి వేసేసానండి. కరెక్ట్గా నాకు కళాయికి అయితే సరిపోయాయి. మీకు కాస్త ఎక్కువ అనిపిస్తే కనుక కాస్త కొంచెం వేసుకొని మీరైతే ఫ్రై చేసుకోండి. కలిపిస్తే మొత్తం ఈవెన్గా మనకి కలుస్తాయి. ఆయిల్ అనేది కూడా మీడియం హీట్ అనేది వస్తుంది. ఇలా వేసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ వీటిని అయితే బాల్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బాల్స్ ఫ్రై చేస్తున్న తర్వాత కర్రీ చెయ్యకముందే మేము అంతే కనుక తినేసామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మా పిల్లలు, మా వారైతే కనుక బాగా ఇష్టంగా తిన్నారు. కర్రీ చేసేటప్పటికి చాలా తక్కువ అయిపోయాయి. నెక్స్ట్ అదే కళాయిలో కాస్త ఆయిల్ అంతా పక్క తీసేసి ఒక 2-3 గరిటెల ఆయిల్ ఉంచేసి అందులోని దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఆ ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి బాగా ఆనియన్ పేస్ట్ అనేది బాగా మనకి ఫ్రై అవ్వాలి. మంచిగా ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై అయితే కర్రీ అనేది, గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. ఇలా కాసేపటికి ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈలోపే నేను ఒక 2 టమాటాలను అయితే కనుక ప్యూరీ అనేది రెడీ చేసి ఉంచుకున్నాను. ఆ 2 టమాటాల పేస్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఆ టమాటా నుంచి వచ్చే వాటర్ అంతా ఎగిరిపోయి పచ్చివాసన పోయి మంచి అరోమా అనేది వస్తుందండి. అంతవరకు దీన్ని అయితే కనుక మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాం. కాసేపటికి చూడండి చుట్టూ ఆయిల్ తేలుతూ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే కనుక స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఎన్ని వేసామో అవి కూడా ఇక్కడ ఒక్కొక్క 1/2 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే 1 స్పూన్నర వరకు కారం వేసుకోవాలి. కారం ఆల్రెడీ బాల్స్లో ఉంటుంది కాబట్టి ఈ గ్రేవీకి సరిపడా కారం అనేది వేసుకోవాలి. అలాగే ఈ టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు అందులో మిక్స్ అయ్యేటట్టు ఫస్ట్ కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని అయితే కనుక బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 100 to 200 ml వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేసినాక కలిపేసి ఒకసారి మూత పెట్టేస్తే ఇది రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు కంపల్సరీ వాటర్ అనేది కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అవుతుంది అంటే మనం చేసుకునే బాల్స్ ఈ వాటర్లో వేసుకోవాలి. అది ఎప్పుడు అంటే చెప్తానండి. ఇప్పుడైతే కాస్తంత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోండి. ఈ స్మెల్ అనేది గ్రేవీకి మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కాబట్టి అవి వేసుకోండి. అవి వేసిన కాసేపటికి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బాల్స్ని కూడా వేసేసి ఒక్క 3 minutes మాత్రమే కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కుక్ చేసుకుంటే మనం వేసే బాల్స్ అనేది మరి సాఫ్ట్గా అయిపోయి టేస్ట్ అయితే అంత బాగుండదండి. చూసారు కదా కాసేపటికి ఇలా అయింది. మరి కాసేపు ఉంచేసి నేనైతే కనుక దీన్ని సర్వ్ చేసుకుంటాను. ఇది చల్లగా అయిన తర్వాత ఆ బాల్స్ అన్నీ గ్రేవీని పీల్చుకొని చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ట్రై చేయండి. అట్టికైతే ఎంత మంచి కర్రీ ఉందా అన్నది మీరు వీటిని అయితే కోఫ్తా కర్రీస్ అంటారు కదండి. అట్టికాయ కోఫ్తా కర్రీ అని కూడా అనొచ్చు. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. రోజు మన ఛానల్లో మరో సరికొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే నాన్ వెజ్ కర్రీస్కి మించి ఉంటుందండి. అలాగే వెజ్లో అయితే కనుక పన్నీర్ కర్రీకి మించిన టేస్ట్ ఉంటుంది. సూపర్గా ఉంటుంది. మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే కనుక గోరువెచ్చగా ఉన్న నీళ్ళని 1 లీటర్ వరకు తీసుకోండి. అందులోనూ ఒక 100 గ్రాముల వరకు అయితే మిల్ మేకర్స్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసి వీటిని మూత పెట్టేసి ఒక 3 minutes పక్కన పెట్టేస్తే కనుక ఈ మిల్ మేకర్స్ అనేవి బాగా నాని ఉంటాయి. ఇలా నాని ఉన్న మిల్ మేకర్స్ని అయితే కనుక ఒకసారి వేడి నీళ్ళని వంపేసి చల్లనీళ్ళని వేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వాటర్ని బాగా పిండేసి ఇలా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా మిక్సీ జార్లోనే ఇవి వేసుకున్నాక ఇందులోనే ఒక 2 ఇంచుల అల్లం మొక్క, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోండి. అంటే మీ టేస్ట్కి తగ్గ కారం కోసం ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోని ఒక టేస్ట్కి తగ్గ ఇక్కడ మాత్రమే ఈ మిల్లి మేకర్ టేస్ట్కి సరిపడా మాత్రమే సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి. శనగపిండిని వేసుకొని వీటిని కాస్తంత నీళ్ళను వేసి వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ అయితే రెడీ చేసుకోండి. చూపిస్తున్నాను కదా ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత అయితే బాల్స్లా రెడీ చేసుకోండి. చెప్పాలి అంటే ఇవి కోఫ్తాస్ కర్రీ అండి. ఈ కోఫ్తాలు అయితే కనుక అన్నీ ఇదే విధంగా మరి పెద్ద సైజులో కాకుండా కాస్త చిన్న సైజులోనే చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే లోన వరకు జ్యూసీగా రెడీ అవుతుంది. ఇలా అన్నింటినీ రెడీ చేసుకోండి. అన్నీ రెడీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా రెడీ చేసుకునే ఈ లోపు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నాను. ఆయిల్ వేడైనాక 1 by 1 మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసేసుకోండి. వేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి.
అలాగే ఇంకా మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా బాగా నచ్చుతుంది. బిర్యానీస్కి కానీ లేదంటే చపాతీ పరాటా దేనికైనా కర్రీ అయితే సూపర్ ఉంటుందండి. నిజంగా నాన్ వెజ్ వాళ్ళకైతే నాన్ వెజ్ కర్రీని మించి ఉంటుంది. అలాగే వెజ్ కర్రీస్కి అయితే కనుక పన్నీర్ కర్రీకి మించిన టేస్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా ఒక్కసారైనా. ఇలా ఫ్రై అయినాక వీటిని అయితే పక్క తీసేయండి. నెక్స్ట్ అదే ఆయిల్లో బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం. వీటి కోసం అయితే కనుక ముందుగానే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని వీటిని అయితే కనుక బ్రౌన్ ఆనియన్స్గా ఫ్రై చేసుకుందాం. ఒకవేళ ఇంత ఆయిల్లో ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఆనియన్స్ బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి పక్క తీసేయండి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేయటం వల్ల ఈ కర్రీకి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఒక రిచ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా ఆనియన్స్ అన్నింటినీ ఆయిల్లో నుంచి పక్క తీసేసినాక మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్ని అయితే కనుక అందులో వేసేయండి. ఈ ఆనియన్స్ని పేస్ట్ చేసుకోవాలి. దానికోసం అయితే అందులో వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ అయితే ఇందులో ఒక 2 స్పూన్ల వరకు కమ్మగా ఉన్న పెరుగును వేసుకోండి. రుచి బాగుంటుంది. ఒకవేళ లేకపోతే కాస్తంత పులుపుగా ఉన్న పెరుగును కూడా వాడుకోవచ్చు. అలాగే ముందుగానే ఒక 4 లేదా 5 వరకు మీకు నచ్చినన్ని బాదం పప్పులను జీడిపప్పులను అయితే నానబెట్టేసి వేసుకోండి. వీటినన్నింటినీ పేస్ట్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేడైనాక హోల్ గరం మసాలా వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా తరిమేసి అవి కూడా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయినాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకునేది వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని అయితే మిక్సీ జార్లో వేసుకొని ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకొని దానిని కూడా వేసేసి ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ కర్రీకి కాస్తంత ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నాన్ వెజ్ కర్రీస్ చేస్తే ఆయిల్ ఎలా పడుతుందో ఈ కర్రీకి కూడా ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇలా ఈ టమాటాను కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము ఆనియన్ పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్ పేస్ట్ని కూడా ఇదే ఆయిల్లో వేసేయండి. వేసేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ ఇది ఫ్రై అయిపోయిందే, కానీ ఈ స్పైసెస్తో పాటు ఫ్రై చేస్తే ఆ గ్రేవీకి ఒక రిచ్ ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇలా కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకున్న తర్వాత చూస్తే బాగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక హాఫ్ స్పూను లేదా స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. వేసుకొని వీటినన్నింటినీ ఈ స్పైసెస్ అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకొని మాడిపోకుండా మంచిగా కుక్ చేసుకోండి. ఈ గ్రేవీతో పాటు మొత్తం అంతా స్పైసెస్ అంతా బాగా ఫ్రై అవ్వాలి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా స్పైసెస్ అన్నింటినీ ఒకసారి మూత పెట్టేసి కాసేపు కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అయిపోతాయి. మనం వేసుకునే ఆయిల్ పైకి తేలుతుంది. అలాగే పేస్ట్ కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత ఒక 1/2 లీటర్ లేదా 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. ఆల్రెడీ కోఫ్తాలకి సరిపడే ఉప్పు అక్కడ వేసుకున్నాం కాబట్టి ఈ గ్రేవీకి మాత్రమే సరిపడినంత ఉప్పు ఇక్కడ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఇది బాగా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న కోఫ్తాలను అయితే తెచ్చి ఇందులో వేసేసి మరోసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆ కోఫ్తాలు గ్రేవీని బాగా అబ్జర్వ్ చేసుకొని రుచి అద్భుతంగా ఉంటుందండి. ఫైనల్గా అయితే కాస్తంత కొత్తిమీర తరుగును వేసేసి సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. రైస్ అయినా లేదంటే బటర్ నాన్ కర్రీస్ దేనికైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.